అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. టీడీపీ వీరాభిమాని షేక్ అల్లా బక్షు ఈరోజు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏమైందంటే ఆయన లోకేష్ గారు కన్నీటి పర్యంతం చెందారు. అసలు ఆ సందర్భం ఏంటి, ఆయన అంతలా ఎందుకు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు? టీడీపీ దాంతోపాటు జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి కూటమి పార్టీలు సంవత్సరం అయింది. నారా లోకేష్ గారు ఈ సంవత్సర కాలంలో ఒక పక్క ఐటీ మినిస్టర్గా, ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా ఎంత బిజీ ఉన్నాడో నిజంగా అండి. ఒకవేళ నేను టీడీపీ అభిమానం అనుకుందాం, ఇంతగా పొగడాల్సిన పని ఇంకొకటి ఉండదు. నిజంగా ఒక మనిషి ఆ మాదిరి ఉండగలడా అని ఆలోచన చేసి చూస్తే నిజంగా ఎవరికైనా ఆ బాధ అనిపిస్తుంది. నారా లోకేష్ గారి గురించి పర్టికులర్గా చెప్తున్నాను. ఒక ఐటీ మినిస్టర్గా ఇవాళకి 9,50,000 కోట్ల పైచిలుకు అంటే 10 లక్షల కోట్ల మేర పెద్ద కంపెనీల నుంచి ఆయన ఇక్కడికి పెట్టుబడులు తీసుకురావడము, ఇందులో భాగంగా దాదాపు 5.5 లక్షల పైచిలుకు ఇప్పటికే ఉద్యోగాలు ఏర్పడే విధంగా ఆ యొక్క ప్రణాళిక సిద్ధం చేయడము, ఇది అంత ఆశామాషి కాదండి. ఒక సంవత్సర కాలంలో నేను ఈ మాట చెప్తున్నాను కదా, గత 5 ఏళ్ళలో మీ దగ్గర ఏదైనా డేటా ఉంటే తీసుకురాండి చూద్దాం. ఎంతమందికి ఇచ్చారు మీరు? 5,000 రూపాయలు ఉద్యోగాలు వాలంటీర్లకి. పాపం వాళ్ళు నెలాపొద్దుకి 5,500, 6,000 ఒకవేళ ఈఎంఐ ఉండే బైకులు ఉంటాయి తెచ్చుకొని వాళ్ళింటికి వీళ్ళింటికి పోవాలా, లేకుంటే పక్క ఊర్లు ఉండేవి ఉంటాయి. ఒక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ తిరగడానికి, అక్కడి నుంచి చిన్నపాటి సచివాలయానికి వెళ్ళడానికి ఇవన్నీ తీసుకెళ్తున్నారు కదా. కొంతమంది కష్టపడినారు, బాగా కష్టపడినారు. డేటా సేకరించే వాళ్ళు కాకుండా కొద్ది మంది గురించి నేను చెప్తున్నాను. వాళ్ళు కష్టపడినారు. వాళ్ళకు నెలాపొద్దుకి ఈఎంఐలు కట్టుకోవడానికి ఆడ నుంచి వస్తుంది డబ్బు, ఆ పెట్రోల్ ఛార్జీలకి ఆడ నుంచి వస్తుంది డబ్బులు. సో వైసీపీ వారు ఏదన్నా ఉద్యోగాలు కల్పించారంటే అది తప్ప ఏమీ లేదు. కానీ నారా లోకేష్ గారు ఇంక చూడండి, ఒక 3-4 నెలల్లో ఎంతమంది జీవితాల్లో వెలుగులు వస్తాయో ఆ ప్రణాళిక ఆ విధంగా సాగిపోతూ ఉన్నది. ఐటీ మినిస్టర్గా ఈయన పనిచేయడంతో పాటు పక్కన టీసీఎస్ అధినేత చంద్రశేఖర్ని కూడా ఇన్వాల్వ్ చేసి టాప్ 500 కంపెనీస్ వాళ్ళతో మాట్లాడని, చర్చించని, మన ఆంధ్రాకు వచ్చే విధంగా మాట్లాడండి అని చెప్పి ప్యారలల్గా ఒక మనిషి కష్టపడడంతో పాటు ఈయన మాత్రం ఇంకొక మనిషిని కష్టపడే విధంగా టీసీఎస్ అధినేతనే పురమాయించగలిగిన అంటే అది నారా లోకేష్ గారి గొప్పతనం. ఓకే, ఐటీ మినిస్టర్గా. ఇంకా విద్యాశాఖ మంత్రిగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం పెట్టడం కానీ, ఈయన బిడ్డ దేవాంశు ఏదైతే బ్యాగులు కానీ బట్టలు కానీ అంత క్వాలిటీ బట్టలు వాడతాడో, లేకుంటే ఏ క్వాలిటీ బ్యాగులు వాడతాడో ప్రమాణం చేసి మరి చెప్పాడు, ఇటువంటి ఏం మీకు అందిస్తాను, నాకు భేషజాలాలు లేవు అని చెప్పి. ఆ మధ్య నారా లోకేష్ గారు, బాబు గారు పోయి అన్నం తిన్నప్పుడు చూసాం. ఒకవేళ వాళ్ళు చేతులు పెట్టుకొని వచ్చేసేయచ్చు కదా, మీరు ఒకవేళ ఫోటో పిక్చరైజేషన్ ఇదే కావాలనుకుంటే నారా లోకేష్ గారు వాళ్ళ తండ్రి ప్లేట్ కూడా తీసుకొని ఆడిస్తున్నారు. మా ఉద్యమం సహజ స్వభావం. సరే ఈ చెప్తున్నా కదా, ఫోటో కనిపించేది పక్కన పెట్టండి. అంతెందుకు ఆడ కాశీని ఆయన ఏదైతే అటవీశాఖ పరిధిలో ఉండి అనుకోకుండా జేసీబీలు వచ్చి ఆడ ఇది ఇబ్బంది పెట్టాయో ఆ రోజున నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పి యుద్ధ ప్రాతిపదికన సొంత డబ్బుతో చేయడం జరిగింది. అదేవిధంగా ఒక గుండెకి సంబంధించి ఇమ్మీడియట్గా సొంత ఫండ్స్తో ఆ ప్రాణం ఆరిపోకూడదని చెప్పి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో రియల్ బాహుబలి ఎవరన్నా ఉన్నారంటే నారా లోకేష్ గారు. ఇది ఆయన డెవలప్మెంట్ విషయంలో, ప్రభుత్వం విషయంలో. ఇప్పుడు మీరు ఏదైతే షేక్ అల్లా బక్షు గురించి మాట్లాడుతున్నారో ఇది కార్యకర్తల విషయం. టీడీపీకి బాబు గారి తర్వాత చూసుకోవాల్సింది నారా లోకేష్ గారే. నారా లోకేష్ గారు టీడీపీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు అనడానికి ఒకటండి, ఒక సినిమాలో కూడా ఉంటుంది, ఆ శివుడికి సైతం ప్రతి ఒక్కరికి కాపాడడానికి అవ్వదు. ఆయన టైం ఎంత ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇంబెడ్ అయ్యి చూసి చేసే అంత టైం ఉండదు. నారా లోకేష్ గారు కాపాడలేదు, టీడీపీ వాళ్ళు ఎవరో పెద్ద లీడర్ కాపాడలేదంటే అది కొద్దిపాటి అన్యాయం అని కాదు, టైం సరిపోదు. కానీ వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పట్టించుకుంటారు. దానికి అల్లా బక్షు గారే స్వయంగా ఇట్స్ ఎ శాంపుల్ ఎగ్జాంపుల్. ఈ టీడీపీ కార్యకర్తల్లో అల్లా బక్షు అని ఆయన ఎవరంటే తిరుపతి జిల్లాకు సంబంధించి సూళ్ళూరుపేటలో అక్కడ ఆర్మేపాడు అని చెప్పి ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తి. ఇವರು మనం మాట్లాడుతున్నటువంటి అల్లా బక్షు చిన్నపాటి కుటుంబము. వాళ్ళ నాయన తరం నుంచి కూడా అంటే లాస్ట్ 40 ఏళ్ళ నుంచి టీడీపీ పుట్టినప్పటి నుంచి టీడీపీతోనే నమ్ముకొని టీడీపీతోనే ఉన్నారు వాళ్ళు ఇవాళకి కూడా. ఈ అల్లబక్షుకి 2 బిడ్డలు, 2 ఆడపిల్లలే. ఇదేమో జరిగింది 2021 మీరు చరిత్ర పుట్టలోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. 2021 అప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి, సర్పంచులు జరిగినాయి, ఒక 2-3 నెలల గ్యాప్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి. మనందరికీ బాగా గుర్తుంది. ఆ టైంలో ఏమైందంటే ఎవరైనా నామినేషన్ వేయాలంటేనే వణికిపోతున్నారు. అంతెందుకు, మనం ఇప్పుడు యూట్యూబ్లో విజువల్స్ ఉన్నాయి కదా, 2 కాపీట్లు, ఒక పక్క బోండమ్మ, బుద్ధ వెంకన్న,
ఇద్దరు ఒకే కారులో ప్రయాణం చేస్తా ఉంటే దుర్గా కిషోర్ అనే అతను కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు ఇంతలా రాడ్డు తీసుకొని కారు అద్దాల బాగా కొట్టడం, వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేయడం మాచర్ల నియోజకవర్గానికి పోతే అండి ఎంత విషయం అది, ఎంత చిన్నపాటిదా. అటువంటివన్నీ చూసి వచ్చారు. ఎవరు నామినేషన్ వేయాలంటే ప్రాణం ఎందుకు పెట్టాలి తాకడం? బాబు గారి కోసం, నారా లోకేష్ కోసం, టీడీపీ కోసం ఎందుకు పెట్టాలని అందరూ గొప్పలు కాలేరు, ఉంటారు, వాళ్ళకి కుటుంబ పరిస్థితులు ఆపేస్తూ ఉంటాయి. వాళ్ళల్లో ఈ అల్లాబక్షు అనే ఇతను కుటుంబాన్ని సైతం అది ఎట్టయితే అటు జరగని అని చెప్పి తెగిచ్చేసి టీడీపీ కోసం పోరాడినందుకు అక్కడ అభ్యర్థులు నిలబెట్టినందుకు ఏం చేశారంటే అప్పుడు ఆడ ఉన్నటువంటి ఆ తిరుపతి సమీపంలోని వైసీపీ వాళ్ళంతా ఈయనది పాపం 3.5 ఎకరాల్లో జామాయిల చెట్లు వేసుకున్నారు. ఆ జామాయిల చెట్లు వేసుకొని ఉంటే మొత్తం క్లీన్ స్వీప్ నరికేపు చేశారు. ఎవరికి చెప్పాలా, ఎక్కడ చెప్పాలా, ఎవడు చెప్తే ఏం చేయగలుగుతారు? ఏందండి ప్రభుత్వం అంటే దాష్టికం. అది 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిది ఈ మధ్య తమిళనాడుకి పోయినప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్పాడు ఒక డైలాగ్, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, అసలే చీకటి, కారాంతకారం, చేతిలో దీపం లేదు, కానీ గుండె నిండా ధైర్యం మాత్రమే ఉండదని చెప్పి అటువంటి అతి కొద్దిపాటి కార్యకర్తలు ఇటువంటి అల్లాబక్షు ఒకరు. 3.5 ఎకరా పోయింది. ఇంకా ఆయన సూసైడ్ చేసుకోవాలా, ఏం లేదు పరిస్థితి. ఆయన కొత్తగా ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ఆ పహరి గోడలు కూడా కూల్ చేశారు. వాళ్ళ బిడ్డల కాడికి పోయి బెదిరించారు, మీ నాయన చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి. ఇవన్నీ నారా లోకేష్ గారి దగ్గరికి పోయి నిన్న ఆయన అల్లాబక్షు ఏదైతే ఆయన మాట్లాడినాడో, ఈయన చెప్తా ఉంటే సహజం, మన ఆంధ్రులకు ఉన్నది సహజమైన స్వభావం ఏంటంటే ఎమోషను. ఈయన చెప్తా ఉంటే ఈయన పక్క ఏడుస్తున్నాడు, నారా లోకేష్ గారికి ఇంకా కన్నీరు ఆగుతాయా? ఇన్ని పరిస్థితుల్లో అండి ఈ సందర్భంగా నారా లోకేష్ గారు ఒక పిలుపునైతే ఇచ్చారు. ఏంటంటే పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి అతి సమీపన, పార్టీ అని కాదు సహజంగా ఇద్దరు మనుషుల మధ్య లేదా 2 వ్యవస్థల మధ్య ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో అటువంటి ఇబ్బందుల్లో కన్నా తోడుంటే వీళ్ళు జీవితం అంతా వీళ్లకు గుర్తుండిపోతారు. ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఇప్పుడు అందరూ కాలం వేరే, ఒకటి చేసిన సేవని మర్చిపోయి కాలదనేసి చేప నువ్వు ఎంత చేసావు, నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, నువ్వు పెద్దను కూడా చెప్పుకున్నావు అనేవాళ్ళు ఈ కాలం. అది కాదు, నారా లోకేష్ గారు అటువంటి ఇబ్బంది పడినటువంటి కార్యకర్త, పార్టీ కోసం పాటలు పడినటువంటి కార్యకర్తను పిలిపించుకొని మాట్లాడి నీకేం అవసరం మాదిరి సార్. దాంతోపాటు అండి ఈ జామాయి చెట్లన్నీ కొట్టేశారు కదా, ఆయన సంబంధించిన భూమి, దాన్ని ఏం చేశారంటే 22A అనేది ఒకటి నోటీస్ జీవో విడుదల చేసి దాని కింద ఏదైతే ఆ భూమి ఉన్నదో అది ఆయనకి సంబంధం లేదు అని చెప్పి, ఆయనకు సంబంధం లేదంట, అది పోరంబోక్ ల్యాండ్ అంటారు కదా, అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆ విధంగా క్రియేట్ చేసేసారు. సొంత ఒక ప్రైవేట్ ల్యాండ్ అది అల్లాబక్షుకి సంబంధించిన. సార్ ఆ మాదిరి దాంతో మా జీవనాధారం కొనసాగుతా ఉంది సార్, ఎట్ట చేశాను సార్, ఇబ్బంది అయింది సార్ అంటే, అన్నా నువ్వు అంతసేపు చెప్పే పని లేదన్నా, నాకు మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. 2 బిడ్డల చదువులు ఆ బాధ్యతను మొత్తం నా బిడ్డతో సమానంగా 2 బిడ్డలకు నేను చూసుకుంటాను అని నారా లోకేష్ గారు ఆయనకు వాళ్ళ కూతురు జీవితాల గురించి భరోసా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే వైసీపీ వారు ఆ 22A కింద ల్యాండ్ కబ్జా చేసేసారో, అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని చూపించి ఈయన జీవనోపాధి పైన దెబ్బ కొట్టారో, ఆ ల్యాండ్ను కూడా తిరిగి ఆయనకు అప్పచెప్పే విధంగా అధికారులకైతే ఆయన చెప్పడం జరిగింది. ఈ రకానండి కార్యకర్తలకు ఎప్పుడు నారా లోకేష్ గారు అండదండగా ఉంటారని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. దానికి శాంపుల్ సైజు ఎన్టీఆర్ ట్రస్ట్స్ ద్వారా వాళ్ళ మదర్ ఏదైతే చేస్తున్నారో భువనేశ్వరరావు గారు, ఎన్టీఆర్ స్కూల్స్ అని చెప్పి రాయలసీమలో ఏదైతే ఫ్యాక్షన్ సమయంలో చనిపోయినటువంటి కార్యకర్తల యొక్క బిడ్డలను తీసుకొచ్చి అక్కడ చదివించడం, డిగ్రీ మళ్ళీ ఏదన్నా డాక్టర్ చదువులు కావాలంటే డాక్టర్ చదువులు, లేకుంటే ఇంజనీరింగ్, ప్రతి ఒక్కరు అక్కడనే చదివిస్తున్నారు. అంతెందుకు ఇది అదే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు, హాస్పిటల్స్ రూపంలో కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, రకరకాల సేవలు అదే నారా లోకేష్ గారికి వచ్చింది. హీస్ ఏ టార్చ్ బేరర్, అరవింద్ సమేతలో అంటారు కదా, లీడర్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం రే ఏం నాకు ఎదురుగా వస్తావా అన్నట్టు. కొన్ని సినిమాలు ఉంటారు చూడు, జిత్తునో లెజెండ్ సినిమాలో జిత్తు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది జగపతి బాబుది, అలా కాకుండా లేకుండా ఉంటే సరైనోడి సినిమాలో విలన్ క్యారెక్టర్ మాదిరి కాకుండా అంత ఇగోలు లేకుండా, మా ఉన్నదేలేమా నాయన, ఉన్న కాడి చాలేమా, ఎంత ఒక ముద్ద పెడతావా, మీరు చేసుకునేది ఒక ముద్ద పెట్టండి చాలు అని ఆ చెమట వాసన ఇవన్నీ బయటికి పోర్ట్రేట్ జగన్మోహన్ రెడ్డి ఏది కుష్టి రోగుల్ని పోయి దగ్గర పట్టుకొని అట్ట కాదు, బయటికి పోర్ట్రేట్ ఏం అవసరం లే, సహజ స్వభావం నారా లోకేష్ గారు సహజ శైలిలో ముందుకెళ్తున్నారు. కార్యకర్తలకు ఎల్లవేళ అన్నదండగా ఉంటారు. ఇది కేవలం ఒక తొలి సంవత్సరంలో ఇది శాంపుల్ సైజ్ మాత్రమే అల్లాబక్షు నేను చెప్తాంది. ఇలా చాలా మందికి చేశారు. 1 కోటి మంది సభ్యత నమోదు చేసుకున్నారు. వాళ్ళు ఏదైనా చనిపోయినప్పుడు, ఇబ్బందుల పాలు అయినప్పుడు 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి చేస్తాయి. ప్రతి దాంట్లో అండదండగా ఉన్నారు. ఒక లీడర్ అంటే అలాగే ఉండాలని నేను ఇది చెప్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.